అటుకుల ఆలు పరాటా. అటుకులు అలాగే బంగాళదుంపలు ఈ రెండింటిని మిక్స్ చేసి చక్కగా ఓ పరాటా తయారు చేయబోతున్నా. ముందుగా అటుకుల ఆలు పరాటా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. అటుకుల ఆలు పరాటా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: గోధుమ పిండి 1 కప్పు, అల్లం తరుగు 1 టేబుల్ స్పూన్, పచ్చిమిరపకాయలు 3, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, వాము చిటికెడు, చిల్లీ ఫ్లేక్స్ 1 టేబుల్ స్పూన్, పసుపు తగినంత, చిరుధాన్యాల అటుకులు 1/2 కప్పు, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, ఉడికించుకున్న బంగాళదుంపలు 1 కప్పు, నూనె 2 టేబుల్ స్పూన్లు. అటుకుల ఆలు పరాటా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి. అయితే ఇక్కడ అటుకులు అంటే సాధారణంగా మనం మామూలుగా తెల్ల అటుకులు వేస్తూ ఉంటాం కదా, దానికన్నా కూడా ఇంకా ఆరోగ్యకరంగా మీరు అటుకుల్ని వాడాలి అంటే మనకి మిల్లెట్ అటుకులు దొరుకుతూ ఉంటాయి, రాగి అటుకులు దొరుకుతూ ఉంటాయి. అందులో భాగంగా నేను మిల్లెట్ అటుకులు తీసుకున్నాను. మిల్లెట్ అటుకుల్ని చక్కగా పొడి చేసుకొని ఈ విధంగా సిద్ధం చేసుకొని పెట్టుకున్నాను. దీన్ని నేను పరాటాలో వాడతానన్నమాట. ఎందుకంటే ఆరోగ్యానికి చాలా మంచిది ఒకటి. అలాగే మనకు అన్ని రకాలుగా అంటే జీర్ణశక్తిని పెంచడానికి కానీ, మనకి విటమిన్స్ మినరల్స్ బాగా ఎక్కువగా దండిగా ఉండేవి మనకు మిల్లెట్స్. తద్వారా మిల్లెట్ అటుకుల్ని ఉపయోగించేస్తున్నాను. అయితే ఈ వంట యొక్క ముఖ్యమైన మెయిన్ థింగ్ ఏంటి అంటే మౌత్ క్యాన్సర్ని తగ్గించడానికి మనకు ఈ అటుకులు చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటాయి. అంటే వన్ ఆఫ్ ది యూజ్ అన్నమాట. అంటే మన ఆరోగ్యానికి సంబంధించి మంచి ఫాస్ఫరస్, మెగ్నీషియము, తర్వాత జింక్, ఫైబరు వీటన్నిటితో పాటు మనకి నోటి క్యాన్సర్ అనేది కూడా చాలా ఎక్కువగా అయిపోయింది. మనం ఎన్నో సినిమాలు అవి చూస్తున్నప్పుడు ముందు ట్రైలర్ లాగా కూడా ఇస్తూ ఉంటారు. అవి ఏంటి అంటే మనకు రకరకాల కారణాల వల్ల మౌత్ క్యాన్సర్స్ ఎక్కువైపోయాయి. అలా ఆ మౌత్ క్యాన్సర్ కారకాన్ని తగ్గించడానికి మిల్లెట్ అటుకులు ఏవైతే ఉన్నాయో ఇవి చాలా బాగా సహాయపడుతూ ఉంటాయి. అంతేకాకుండా మనకు కొంతమంది బాగా తక్కువగా ఉంటారు, బరువు సన్నగా ఉంటారు. వాళ్ళని బరువు పెరగాలి అని చెప్తూ ఉంటారు చాలామంది. కానీ వాళ్ళకి ఎలా బరువు పెరగాలంటే తెలియదు. ఎన్ని రకాల ఫుడ్ తీసుకున్నా కూడా బరువు పెరగని వాళ్ళు కొంతమంది ఉంటారు. సో అలాంటి వాళ్ళకు కూడా బరువును పెరగడానికి ఇది చాలా బాగా హెల్ప్ చేస్తూ ఉంటుందన్నమాట. అంతేకాకుండా ఇన్స్టెంట్ ఎనర్జీ, మనిషి నీరసంగా ఉన్నా, శక్తి ఎక్కువగా లేకపోయినా కూడా అప్పటికప్పుడు మంచి ఎనర్జీని ఇవ్వాలి అంటే కూడా మనకు ఈ అటుకులు చాలా బాగా సహాయపడుతూ ఉంటాయి. అలాగే జీర్ణక్రియ కూడా చాలా మంచి, త్వరగా డైజెస్ట్ అవుతాయి. కాబట్టి పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా హాయిగా మీరు ఆప్ట్ చేయొచ్చు. కొన్ని వంటలు తొందరగా అరగవు. అలాంటప్పుడు వాళ్ళకి పెట్టాలన్నా కూడా మనకు కాస్త భయంగా ఉంటుంది. వీటితో అసలు అలాంటి ఇబ్బంది ఏవీ ఉండదు. మరి ఇన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయన్నమాట. మరి ఇటువంటి చక్కటి అటుకులతో బంగాళదుంపను కలిపి మనము ఒక పరాటా తయారు చేయబోతున్నాం. ఇక బంగాళదుంపలు అంటే మంచి కార్బోహైడ్రేట్స్, పిల్లలకు కూడా అంటే బాగా ఆడతారు కాబట్టి వాళ్ళకి చాలా అవసరము. పెద్దవాళ్ళకి ఏంటి అంటే ఖచ్చితంగా ఒంట్లో ఎంతో కొంత శాతం కార్బోహైడ్రేట్స్ ఉండాలి. మరి పూర్తిగా మనం తీసేయకూడదు కూడా, ఉండాలి. కార్బోహైడ్రేట్స్తోనే మనకు కొంతమంది ఎనర్జీ. కాబట్టి ముఖ్యంగా ఈ వేసవి కాలంలో బయట బాగా తిరిగే వాళ్లకు ఈ పరాటా అనేది మంచి ఎనర్జీ, శక్తి, మంచి ప్రోటీన్స్, విటమిన్స్ ఇవన్నీ కూడా ఇస్తుంది. మరి మొదలు పెట్టిద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని కాస్త గోధుమ పిండి వేసేసుకుందాం. 1 కప్పు గోధుమ పిండి. దాంతోపాటు ఇక మనకు ఇందులో కావాల్సినటువంటి పొళ్ళు, కారాలు ఇవన్నీ కూడా మనకు పరాటా మీకు తెలుసు కదా, అవన్నీ కూడా వేసేసుకుందాం. ముందుగా చక్కగా సన్నగా తరుక్కున్నటువంటి అల్లం ముక్కలు, చక్కగా కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు. ఇటువంటి పరాటాలు కాస్త కారంగానే ఉండాలని మనం కోరుకుంటాం కాబట్టి దాన్ని బట్టి కారం మీరు చూసుకొని వేసేసుకోండి. ఆ తర్వాత జీలకర్ర, ఆ తర్వాత కాస్త వాము. ఇలా మనం వాము ఏదైనా వంటల్లో వేసుకునేటప్పుడు కొంచెం వాముని అలా నోట్లో కూడా వేసేసుకోండి. మీకు ఎందుకు అసలు గ్యాస్ అనేది ఎందుకు వస్తుంది, కడుపులో ఉబ్బరం అనేది ఎందుకు వస్తుంది? రాదు. మన ఇంట్లో మనం వంట చేసేటప్పుడే మనకు కావాల్సిన కాల్షియం ఉంటుంది, మన పొట్టకి కావాల్సినటువంటి మంచి ఔషధాలు దొరుకుతూ ఉంటాయి. కాబట్టి ఇవన్నీ మిస్ కాకూడదు మనం. ఇలా ఎందుకంటే నేను అదే చేస్తాను కాబట్టి మీ అందరికీ చెప్తున్నాను. సో ఆ తర్వాత చక్కగా చిల్లీ ఫ్లేక్స్, కారానికి తగ్గట్టుగా చిల్లీ ఫ్లేక్స్. ఆ తర్వాత పరాటా అంటే కాస్త రంగు ఇలా పసుపు కలర్లోనే ఉంటే బాగుంటుంది, మరీ తెల్లగా ఉంటే బాగోదు. కాస్త పసుపు. ఆ తర్వాత మన వంటకి సంబంధించి ముఖ్యమైన పదార్థం ఏంటి? అటుకులు. అటుకుల పొడిని కూడా కావాల్సిన మోతాదులో వేస్తున్నాను. ఒక 2 నుంచి 3 స్పూన్ల వరకు వేసుకోవచ్చండి. ఇదేంటంటే చిరుధాన్యాల అటుకుల పొడి. ఇది మన చిరుధాన్యాల అటుకులు దొరుకుతాయి, రాగటుకుల్లాగా, మామూలు అటుకుల్లాగా చిరుధాన్యాల అటుకులు కూడా దొరుకుతాయి. దాన్ని పొడి చేసి వేస్తున్నాను. ఒకసారి కలిపేసుకున్నాం కదా, ఇందులో సరిపడా ఉప్పు వేసేసుకుందాము. ఆ తర్వాత కొత్తిమీర కూడా వేసేసుకుందాం.
ఇప్పుడు ఏం చేయాలి అంటే ఇందులో నీళ్లతో పాటు నీళ్లకు బదులుగా బంగాళదుంపను వేస్తున్నాం. అంటే మనకు బైండింగ్ చేసుకోవడానికి బాగుంటుంది, అలానే రుచి కూడా బాగుంటుంది. ఉడికించుకొని పెట్టుకున్నటువంటి బంగాళదుంపలు ఏవైతే ఉన్నాయో అది మన పొట్టుతో పాటు వేసేయచ్చండి, ఇబ్బంది ఏం లేదు. పొట్టులోనే అసలైన బలం ఉంటుంది కాబట్టి చక్కగా పొట్టుతో పాటు మనం వేసేసుకోవచ్చు. ఇది చూసుకొని వేసుకోవచ్చు అండి. ఇది ఐ థింక్ అసలు మనకి బంగాళదుంప వేసుకున్న తర్వాత సాధారణంగా నీళ్లు అవసరం పడదు. చూద్దాం, ఏమైనా అవసరం పడితే చాలా తక్కువ ఏమైనా ఉపయోగపడవచ్చు. ఇది మీరు గోధుమ పిండి వేసుకోకుండా ఇలా మీరు చక్కగా ఒక టిక్కీల్లాగా కూడా చేసుకోవచ్చు, షాలో ఫ్రై లాగా. అంటే మన గోధుమ పిండి లేకుండా కేవలం బంగాళదుంపలు, తర్వాత ఈ చిరుధాన్యాల అటుకుల పొడి ఇవన్నీ వేసుకొని కావాల్సిన స్పైసెస్ అన్నీ కూడా వేసుకొని చక్కగా దీన్ని టిక్కీల్లాగా చేసుకొని కూడా మీరు అటు ఇటుగా వేయించేసుకోవచ్చు. చెప్తున్నాను అంతే. అంటే ఒక వంటలోంచి మనం ఇంకో వంటను వెతుక్కోవచ్చు, అదే కదా మరి వంటలో తెలివి ఉపయోగించడం అంటే అదే. మరి ఇది ఒకసారి బాగా కలిపేసుకుందాము. కలిపేసుకొని కొంచెం నీళ్ళు పోసుకుందాం. ఉప్పు వేసేసుకున్నాము, సరిపడా కారాలు వేసేసుకున్నాము. పిండిని బాగా కలిపేసుకున్నాం. ఆ తర్వాత కాస్త నూనె కూడా వేసుకుందాం కొంచెం. అంటే మనకి పిండి కలుపుకోవడానికి కరెక్ట్గా వస్తుంది, బాగుంటుంది. ఇది మనకు అల్పాహారంగా తీసుకున్నా బాగుంటుంది, డిన్నర్ లాగా. పరాటా అంటే సాధారణంగా అల్పాహారంగా అయినా తింటాము, లేదు అంటే డిన్నర్ లాగైనా తీసుకుంటాం. సో చక్కగా మీరు ఏ రూపంలో అయినా ఎటువంటి టైంలో అయినా కూడా ఇది రుచికరంగానే ఉంటుంది. ఏ పిండి అయినా కూడా కలుపుకున్న అనంతరం చేసుకోకుండా ఒక 20 నిమిషాల పాటు నానబెడితే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు నేను నానబెట్టట్లేదు, మనకు సమయం లేదు కాబట్టి మన కార్యక్రమంలో మీరు తయారు చేసుకునేటప్పుడు మీ ఇంట్లో ఒక 20 నిమిషాల పాటు ఇదిగా ఏదైనా మామూలు చపాతీ ముద్ద అయినా కూడా 20 నిమిషాల పాటు నానిన తర్వాత వచ్చేటువంటి రుచి, ఆ మెత్తదనం వేరే ఉంటుంది, నానకపోతే వచ్చే మెత్తదనం వేరే ఉంటుంది. ఇప్పుడు మనం చక్కగా పెనం పెట్టేసుకుందాము. ఆ తర్వాత చపాతీ కర్ర పీట తీసుకుందాం. ఇది మనము నూనెతోనే చక్కగా పేపర్ మీద కూడా, ప్లాస్టిక్ పేపర్ మీద కూడా తయారు చేసుకోవచ్చు, లేదు అంటే పొడిపిండి వేసుకొని అలాగైనా కూడా చేసుకోవచ్చు. ఇది గోధుమ పిండే కాబట్టి మనకి చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఈలోపు మనం స్టవ్ కూడా వెలిగించేసుకుందాం. పెనం వేడవుతూ ఉంటుంది, ఈలోపు మనం పూర్తి చేసుకోవచ్చు పరాటాని. ఇది మనము స్టఫింగ్ లాగా కూడా చేసుకోవచ్చు అండి. అంటే మనకి మామూలుగా గోధుమ పిండి ముద్దను తీసుకొని చపాతీ, ఒకవేళ చపాతీ పిండి మిగిలిపోయింది అనుకోండి, అలాంటప్పుడు ఈ చిట్కా ఉపయోగపడుతుంది. మీరు పిండిలో చక్కగా మనం తయారు చేసుకున్నటువంటి స్టఫింగ్ ఏదైతే ఉందో దాన్ని పెట్టుకొని చక్కగా క్లోజ్ చేసుకొని ఆ విధంగా అయినా చేసుకోవచ్చు. అంటే ఒకవేళ పిండి మనకు వృధా కాకూడదు అనిపిస్తే అలా కూడా చేసుకోవచ్చు. మనకు బంగాళదుంప వేసినందుకు దీని రుచి కూడా చాలా చాలా బాగుంది. పెనం కూడా వేడవుతూ ఉంది. అలాగే మన పరాటా కూడా చక్కగా మరీ పలచగా కాకుండా కొంచెం మనకు మీడియం సైజ్, మరీ లావుగా కూడా కాకుండా మీడియం సైజులో చేసుకున్నాం అనమాట. సైజు మీడియం సైజే, అలాగే మనకు కొంచెం మీడియం లెవెల్లో చేసుకున్నాం. పెనం కూడా వేడెక్కిపోయింది కాబట్టి మనం చేసుకొని పెట్టుకున్నటువంటి పరాటాని ఈ పెనం మీద వేసేసుకుందాం. ఇది మీరు వెన్నతో కాల్చుకోవచ్చు, నెయ్యితో కాల్చుకోవచ్చు, మీ ఇష్టం. మీ ఇంట్లో నూనెతో కూడా కాల్చుకోవచ్చు, అది మన ఇష్టం బట్టి ఉంటుందన్నమాట. ఇలా నేను నూనె వేస్తూ రెండు వైపులా ఈ పరాటాని కాల్చేస్తాను. కానీ పరాటా యాక్చువల్గా మనకి నెయ్యితో వెన్నతో చేస్తే ఇంకా చాలా బాగుంటుంది. నాకు అలా ఇష్టం అనమాట. అంటే మన ఇంట్లో పిల్లలు కూడా ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా రుచికరంగా ఉంటుంది. ఇలా పెనం మీద రెండు వైపులా వేయించేసుకోవాలి. ఇలా చక్కగా కాల్చేసుకుంటే బాగుంటుంది. బంగాళదుంప వేసాం కాబట్టి కొంచెం కరకరలాడుతూ మనకి రంగు కూడా మారుతుంది. ఇక్కడ చూసారా, ఇలా చక్కగా. కాకపోతే సిమ్లోనే ఏదైనా కూడా, ఇటువంటి పరాటాలైనా ఏదైనా కూడా కొంచెం మీడియం లేదంటే కొంచెం తక్కువ మంటలోనే చేసుకోవాలి, లేకపోతే పచ్చి పచ్చిగా ఉంటుంది, ఎక్కువ కాలదు. చూసారా, ఇలా రంగు అంతా కూడా చక్కగా
మారిపోయింది. ఇక మనము స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇలా చక్కగా పైనంతా కరకరలాడుతూ ఒక చిరు మెత్తదనంతో మన అటుకుల ఆలూ పరాటా సిద్ధమైపోయింది. దీన్ని మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. అటుకుల ఆలూ పరాటా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: గోధుమ పిండి 1 కప్పు, అల్లం తరుగు 1 టేబుల్ స్పూన్, పచ్చిమిరపకాయలు 3, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, వాము చిటికెడు, చిల్లీ ఫ్లేక్స్ 1 టేబుల్ స్పూన్, పసుపు తగినంత, చిరుధాన్యాల అటుకులు 1/2 కప్పు, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, ఉడికించుకున్న బంగాళదుంపలు 1 కప్పు, నూనె 2 టేబుల్ స్పూన్లు. అటుకుల ఆలూ పరాటా తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సింగ్ బౌల్లో గోధుమ పిండి, అల్లం తరుగు, పచ్చిమిరపకాయ ముక్కలు, జీలకర్ర, వాము, చిల్లీ ఫ్లేక్స్, కాస్త పసుపు, చిరుధాన్యాల అటుకులు, కొంచెం ఉప్పు, కొత్తిమీర, ఉడికించుకున్న బంగాళదుంపలు వేసి బాగా కలిపి చపాతీ ముద్దలాగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి తవ్వ పెట్టి వేడి చేసుకోవాలి. ఇప్పుడు కలిపెట్టుకున్న ముద్దను పరాటాలాగా ఒత్తుకొని వేడైన పెనం మీద వేసి 2 వైపులా నూనెతో కాల్చుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అటుకుల ఆలూ పరాటా రెడీ.